ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మన అనేవాళ్ళే కుటుంబాలలో మన రక్త సంబంధికులే మనకు చేసే గాయాలు కొన్నిసార్లు ఫ్రెండ్స్ అతి దారుణంగా ఉంటాయి. ఎందుకు అంటే సమస్యకి ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకున్నా కానీ ఒకవేళ పరిష్కారం కూడా అంతా మీ వాళ్ళే కదా, ఏదో ఒకరోజు తెలుసుకుంటారులే, అర్థం చేసుకుంటారులే, మీది మీకు చేయకపోతారా, మీది మీకు ఇవ్వకపోతారా అని మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి మనిషి కూడా మన తన అనేదానికి ఎందుకు అంటారంటే, ఒక మనిషిలో రాక్షసత్వం ఎలాంటి నిజ స్వరూపం ఉంటుందో తెలియనంతకాలం మూర్ఖులుగా నమ్ముతూ ఉంటాం. అదే మనిషి మూర్ఖత్వం కానీ, మోసం కానీ, అన్యాయం కానీ మనం సమాజానికి తెలియజేసిన రోజు, తెలుసుకున్న రోజు ఫ్రెండ్స్ తప్పనిసరిగా వాళ్ళని దేశించడం మొదలు పెడతారు. చాలామంది మంచి అనే ముసుగేసుకొని మోసాలు చేస్తుంటారు, అన్యాయాలు చేస్తుంటారు. ఎందుకంటే డబ్బుండోళ్ళ మీదో, లేదా ఆస్తిపరుల మీదో, లేదా సమాజంలో పేర్లు ప్రతిష్టల కోసం చాలామంది పరువు విలువలు అంటే ఈజీగా వస్తుంది. పరువు విలువల కోసం వదిలేసి బ్రతికే వాళ్ళ కోసం ఎవరు కూడా పట్టించుకోరు. విలువ లేకపోకుండా, సమాజంలో గౌరవం లేకపోకుండా వాడికేంట్రా అన్నీ వదిలేసి బతుకుతున్నాం అంటారు. అలాంటి వాళ్ళతో ఎవరు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా పరువు ప్రతిష్టలతో, పేరు ప్రతిష్టలతో ఎవరైతే బ్రతుకుతుంటారో, మాట్లాడుతుంటారో వాళ్ళ వైపే న్యాయం కోసం వెళుతూ ఉంటారు. ఎందుకంటే న్యాయం అనేది ఎప్పుడొకప్పుడు దొరకపోద్ది, ఎక్కడో ఒకసారి మనకి న్యాయం జరగకపోద్ది అని పేదవాళ్ళు కావచ్చు, మనలో ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేస్తే మరొకళ్ళ కాడికి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో ఎంతోమంది అమాయకులైన వాళ్ళు డబ్బిచ్చి మోసపోయవచ్చు, లేదా మంచి అనే ముసుగులో గాయపరిచి, అవమానపరిచి, అన్యాయం చేసి పేదవాళ్ళు అంటే న్యాయం జరగకపోవచ్చు. పెద్దవాళ్ళు ఏ రోజు కూడా పేదవాళ్ళు పట్టించుకున్న దాఖలు లేవు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా అవమానాలతో, అన్యాయాలతో అన్నదమ్ములు ఏదో ఒకరోజు చిన్నవాడు చిన్నగానే ఉండిపోతుంటాడు, మోసం చేసేవాడు మోసం చేసే విధంలోనే ఉంటాడు, మంచిని నమ్మేవాడు మంచితోనే సమాజంలో బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఒక తల్లికి ఎప్పుడూ నలుగురు పుట్టినప్పుడు కూడా నలుగురు సమానంగా ఏ రోజున ఉంటారు ఫ్రెండ్స్. అర్థం చేసుకోవటంలో తేడా ఉంటుంది, ఆలోచించే విధానంలో తేడాగా ఉంటుంది, మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు కూడా తేడాగా ఉంటాయండి. కొంతమంది మూర్ఖత్వాన్ని నమ్ముకొని బ్రతుకుతారు, ఒకళ్ళ మనుషుల మీద ఆధారపడి బ్రతకాలనుకుంటారు. ఇంకొంతమంది కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని బ్రతుకుతుంటారు. కుటుంబంలో ఏ పని చేయకపోకుండా అన్యాయంగా, అక్రమంగా దోసుకొని తినే దొంగల్లాగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల పేరు చెప్పుకొని బతికి పని చేయటం చేతగాక మోసానికి, అన్యాయాలకి, అప్పులకి అలవాట్లు పడి అబద్ధాలతో కాలం గడుపుకునే మనుషులు చాలా కుటుంబాలలో ఉంటారు. అది కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. విలువ పరుగు పోయిన తర్వాత ఫ్రెండ్స్, నువ్వు చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా నీ పరిస్థితి ఏంటో నీకు తెలిసిన రోజు నీకు నువ్వే దిగజారిపోతావు. కానీ నిన్ను ఎవడో దిగజార్చిన అవసరంలా. ఒకవేళ అమాయకత్వంగానో, లేదా నీకు లేనితనంతోనో నీ అన్నదమ్ములు, నీ బంధువులు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒకవేళ సాయం చేయవచ్చు, కొంతవరకు చేస్తారు. నువ్వు అంతమయ్యే వరకు, నువ్వు కుటుంబంలో నీ అవసరాలు, నీ కష్టాలు తీరేంతవరకు ఎవరు కూడా నీకు అండగా ఉండరు. అలాంటప్పుడు నీ కష్టం మీద నువ్వు ఆధారపడాలి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. చదువు ఉండి, ఉద్యోగం ఉండి, ఆస్తులుండి కూడా చాలామందికి సంపాదించుకొని కూడా కూడబెట్టుకొని నిలబెట్టుకొని తినటం చేతగాక ఫ్రెండ్స్ అప్పులు చేసి బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు కూర్చొని తిని ఏమంటారు, పల్లెటూరు వాళ్ళు అయితే బాగా చెప్తుంటారు, సుఖమరిగి బాగా కూర్చొని తినడానికి ఒళ్ళొంగక పని చేయలేరు అని. అందుకని ఒళ్ళొంగంతలతో ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేరు. మోసాలకి, అన్యాయాలకి, అబద్ధాలకి ఒడిగట్టి వాళ్ళకాడ అప్పులు చేసి, వీళ్ళకాడ అప్పులు చేసి ఫ్రెండ్స్లని, అత్తమామలని, బంధువులని, తోడబుట్టిన వాళ్ళని, రక్త సంబంధికులని అన్యాయం చేసి బతికే నీచులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు తోడబుట్టిన వాళ్ళ కుటుంబం కోసం కుటుంబాలను ఏ రోజు కూడా కూల్చుకోమాకండి. కొంతమంది నీచులు మంచిగా వండుకుంటూనే కుటుంబాలు కూలుస్తారు, అన్యాయం చేస్తుంటారు, అబద్ధాలతో, మోసాలతో. నీచానికి ఒడిగట్టే వాళ్ళకి జాలి, దయ అనేది ఉండదండి. ఒకవేళ నీ తమ్ముడు కానీ, నీ అన్న కానీ పని చేయకోకుండా నీ మాటలు ఎదిరికించి
నీకేంట్లే మేము చెప్పేది మేము చేసేది అంటారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలకు నువ్వు ఉపయోగపడ్డప్పుడు నువ్వు దేవుడితో సమానంగా చూస్తారు. నీ కుటుంబాన్ని గాయపరుస్తారు. నిన్ను అవసరం వాడుకొని నీకు అవసరం వచ్చినప్పుడు వదిలేస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎదురుపడ్డారంటే నీ కష్టం వచ్చినప్పుడు తెలుసుకొని ఫ్రెండ్స్ ఒక్కసారైనా. ఓకే, బై, థ్యాంక్ యూ.